అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన అల్లుడి పాట్లు అనే కథను విందాం. ఈ కథ నవంబరు 1981 చందమామలో ప్రచురింపబడింది. తెల్లవారుతూనే అత్తగారు మరదలు వస్తున్న వార్త విని నారాయణ తెల్లబోయాడు. అతడు భార్య రుక్మిణితో పట్నంలో కాపురం పెట్టి ఇంకా పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఈ 10 రోజులకే మీ వాళ్ళు నీ మీద బెంగ పెట్టుకున్నారా అని అడిగాడు నారాయణ భార్యను. రుక్మిణి నవ్వి, అదేమీ కాదు, మా అమ్మ ఆరోగ్యం బాగా లేదట, గాలి మార్పుకు పట్నం వైద్యానికి వస్తున్నది. మా చెల్లెలికి పట్నంలో అయితే పెళ్లి సంబంధం సులభంగా కుదురుతుందని మా నాన్న ఆశ, అందుకే ఇద్దరినీ పంపిస్తున్నాడు అన్నది. ఈ జవాబుతో నారాయణకు నీరసం ముంచుకు వచ్చింది. అతడికి వచ్చే జీతం 4 మనుషులు తినడానికి వైద్యాలకు చాలదు. అయితే స్వతహాగా మొహమాటస్తుడు కావడంతో మెదలకుండా ఊరుకున్నాడు. కొద్దిసేపు తర్వాత అత్తగారు మరదలు దిగారు. అత్తగారు వస్తూనే ఆయాసపడుతూ కంచు గ్లాసుడు పాలు తెప్పించుకొని తాగి రుక్మిణితో, ఈ నీరసంతోనే ఏదో ఒకరోజు గుటుక్కుమంటానే తల్లి, నీ చెల్లెలి పెళ్ళి అయిపోతే ఇక బెంగ అంటూ ఉండదు. కొడుకులు లేని మనకు అల్లుడే కొడుకు అంటాడు మీ నాన్న. అందుకే చెల్లి పెళ్లి బాధ్యత, నా వైద్య భారం అల్లడి మీద పెట్టేశాడు అంటూ కూతురు కష్టసుఖాలు చెప్పుకున్నది. మరదలి పెళ్లి బాధ్యత తన మీద పెట్టారన్న సంగతి వింటూనే ఏదో బండరాయి మీద పడినట్టు బాధపడిపోయాడు. బావ మనసు బంగారం అని బయలుదేరక ముందే చెప్పా గదా అంటూ మరదలు పక్కనే ఉన్న కొత్త మంచం మీద దభీమంటూ కూర్చున్నది. మంచం కాస్త అసనాటుగా పెట్టి ఉండటం చేత ఆమెది కొంచెం స్థూలదేహం కావడంతో అది కాస్త పెళపెళమంటూ విరిగిపోయింది. కొత్త మంచం అలా ధ్వంసం అవడం చూస్తూనే నారాయణకు మతిపోయినంత పనైంది. 1 వారం గడిచింది. అత్తగారి జబ్బేమిటో నారాయణకు అంతుపట్టలేదు. ఆమెకు మంచి తిండి పుష్టి ఉన్నది. అయినా ఉపవాసాలు చేస్తున్నట్టు నీరసపడిపోతూ ఉంటుంది. ఇల్లు నగరం మధ్యలోని మంచి పేటలో ఉండటంతో ఆమెకు ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కబుర్లాడుతూ కాలక్షేపం చేసేటందుకు మంచి అనువుగా ఉన్నది. నెల తిరిగేసరికి నారాయణ అక్కడా ఇక్కడ అప్పులు చేయవలసి వచ్చింది. ఒకరోజు అతడి తోటి ఉద్యోగి భద్రయ్య, చూడు నారాయణ, నువ్వు చిన్నవాడివి, దురభ్యాసాలు మనిషి పతనానికి దారి తీస్తాయి అన్నాడు. నారాయణ నివ్వెరపోయి, దురభ్యాసాలా, నీకెవరు చెప్పారు అని అడిగాడు. నువ్వు చేసే అప్పులే చెబుతున్నాయి అన్నాడు భద్రయ్య. నారాయణ తన ప్రస్తుత పరిస్థితులు భద్రయ్యకు వివరించాడు. భద్రయ్య కొంచెంసేపు ఆలోచించి, అయితే నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఊరికి పెడగా ఎవరు అద్దెకు రాని మా బాబాయ్ ఇంట్లో చేరు అని, అందువల్ల కలగబోయే లాభం గురించి చెప్పాడు. నారాయణ ఆ మరుసటి రోజునే ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడని చెప్పి భద్రయ్య బాబాయ్ గారింట్లో కాపురం పెట్టాడు. ఆ ఇంట్లో బావి లేదు. వీధి పక్కన ఉన్న బావిలో నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. ఇరుగు పొరుగులతో కబుర్ల కాలక్షేపం లేక అత్తగారికి పిచ్చెక్కినట్లుగా ఉన్నది. మరదలు ఈ కారడవిలో కాపురం ఏమిటని గొడవ ప్రారంభించింది. రుక్మిణి ఇంటెడు పని తనతో పాటు తల్లి చేత చెల్లి చేత చేయించసాగింది. నీ ఉపాయం బాగా పారింది, ఖర్చులు కొంత తగ్గాయి అని నారాయణ భద్రయ్యను మెచ్చుకున్నాడు. అప్పుడే ఏమైంది, ఈ సాయంత్రం మీ ఇంటికి వస్తాను, నన్ను వైద్యుడిగా పరిచయం చెయ్యి అన్నాడు భద్రయ్య. ఆ సాయంత్రం నారాయణ భద్రయ్యను ఇంటికి తీసుకువెళ్ళాడు. భద్రయ్య అత్తగారిని పరీక్ష చేస్తున్నట్టు నటించి, ఇది మీ బోటి వాళ్లకు రావాల్సిన జబ్బు కాదు, కాలేయం పూర్తిగా పాడైపోయింది, అయినా భయం లేదు, ఉప్పు కారాలు తగలకుండా వండిన కొద్దిపాటి కూరతో గుప్పెడు అన్నం కలిపి రోజు 2 పూట్ల కనీసం 3 నెలల పాటు తినాలి. ఈ పథ్యం పాటించకపోతే ప్రాణానికి ముప్పు అని చెప్పాడు. ఈ మాటలు వినగానే అత్తగారి శరీరం నిజంగానే నీరసపడిపోయింది. ఆ సమయంలో అటూ ఇటూ పచార్లు చేస్తున్న మరదలిని దగ్గరికి పిలిచి, భద్రయ్య, ఇంత చిన్న వయసుకి అంత ఒళ్ళు ప్రమాదకరం, గుండె జబ్బులు వస్తాయి, రోజు ఈ అమ్మాయి చేత 1కి 2 మైళ్ళ దూరం పరిగెత్తించండి, కొన్నాళ్ల పాటు అన్నం మానేసి కేవలం రొట్టె తిని ఊరుకోవడం క్షేమం అని చెప్పాడు. భద్రయ్య వైద్యం వారం రోజులు అమలు జరిగేసరికి మరదలు తల్లితో, అమ్మా, ఇక మన ఊరు వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే పెళ్లి మాటకేం గాని నా ప్రాణాలే నిలిచేలా లేవు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. నా సంగతి నీకన్నా ఏం మెరుగ్గా లేదులే అంటూ అత్తగారు కళ్ళొత్తుకున్నది. ఈ మాటలు విన్న నారాయణ, అదేమిటి, అప్పుడే వెళతారా, మామగారు నా పైన పెట్టిన బాధ్యత మాటేమిటి అన్నాడు. అత్తగారు విసుక్కుంటూ, నీకేమన్నా మతిపోయిందా, కూతురు పెళ్లి భార్య వైద్యం చూసుకోవాల్సింది మీ మామగారు, బాధ్యతలను బదిలీ చేస్తే భరించే అమాయకుని నిన్నే చూశాను అని అప్పటికప్పుడు బాడుగ బండి కట్టించుకుని కూతురితో పాటు బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ మర్నాడే నారాయణ అన్ని సౌకర్యాలు అమరి ఉన్న
పాత ఇంటికి కాపురం మార్చాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.